ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అన్నారం ఎయిర్ ఫోర్స్ అకాడమీ. చూడు అమ్మ అప్పట్లో ఫ్లైట్ ఎట్లుంది చూడు, ఖతర్నాక్ ఉందిరా అప్పట్లో ఫ్లైట్ ఫ్రెండ్స్. ఇది యుద్ధ విమానం సూపర్గా ఉంది. C2809 అంట ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఖతర్నాక్ ఉంది యుద్ధ ఫ్లైట్. మస్తుంది ఫ్లైట్ అయితే గుడ్డది అప్పట్లో, నిజంగా గ్రేట్ అది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ అన్నారం. ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్ ఈరోజు మునికొండ చిత్రపురి కాలనీ నుంచి బయలుదేరి ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చేసుకొని మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని అమ్మవారి దర్శనాన్ని మీకు కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మా ఫ్రెండ్ లక్ష్మణ్ గారు మళ్ళీ మొన్న మల్కంపేట ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం. ఈరోజు ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనానికి బయలుదేరినాం. వయా కాజాగూడ వారార్ మీదుగా బయలుదేరి గండి మైసమ్మ చౌరస్తా నుంచి మెదక్ రోడ్లో ఉంటుంది ఏడుపాయల వనదుర్గమ్మ ఊరు. మెదక్కి ఒక 10 కిలోమీటర్ల యువతల చూపిస్తాను, చూస్తూ ఉండండి. మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. హైవేలో బయలుదేరిపోతూ ఉన్నాం. నక్రామ్ గూడ గూడ టోల్ గేట్ దాటగానే నాగ్పూర్ హైవే రైట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ముంబాయి స్ట్రైట్ వెళ్తే శంషాబాద్ వెళ్తాము. ఇక్కడ నుంచి డైవర్షన్ రైట్కి తీసుకుంటే మనం ఓఆర్ఆర్ మీదుగా మెదక్ ఎగ్జిట్ దగ్గర దిగాలి. పటాన్ చెరువు ముంబై విమానాశ్రయం ఎగ్జిట్. ముంబై హైవే పటాన్ చెరువు ముంబై. కోకాపేట్ సేజ్ నియోపోలిస్ మెదక్ కరీంనగర్ కీసరా. ఎగ్జిట్ 5 మెదక్ క్రాసింగ్ రోడ్ ఫ్రెండ్స్. ఇది నానక్రామ్ కూడా ఎక్కినాము. ఇక్కడ ఎగ్జిట్ 5 దగ్గర మెదక్ హైవేలకి కనెక్ట్ అవుతున్నాం. స్లో టర్నింగ్ రప్పని తిప్పుతుంది ఎందుకు రా, అవసరం. సినిమాలలో తిప్పాలా మెదక్ హైవే సినిమాలలో ఎట్లా తిప్తా అట్లా తిప్పాలని కోరిక. ఎగ్జిట్ 5 టోల్. మంచి క్లైమేట్. టోల్ దాటినాక రైట్ ఉంది. మిస్టేక్ అయిపోయినట్టు మన సిటీలోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ బాలానగర్, రైట్ మెదక్ బోధన్ హైదరాబాద్. ఇక్కడ డైవర్షన్ తిప్పిండు అనమాట. దీని చుట్టూ తిప్పి మళ్ళీ హైవేలో అదే రోడ్లో హైదరాబాద్ రోడ్కి అడ్డ డైవర్ట్ చేసిండు. మళ్ళీ ఇటు చుట్టూ తిరిగి మెదక్ అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అయినామంటే మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ యూటర్న్ కొట్టాల్సి వచ్చేది. అది అటు తిరిగింది చూడ, అల్లారి దిగింది ఆడ. మెదక్ స్ట్రైట్, దుందిగల్ రైట్, బౌరంపేట్ లెఫ్ట్, మల్లంపేట్ లెఫ్ట్. ఇది చౌరస్తా, దుందిగల్ చౌరస్తా అంటారేమో దీన్ని. మరి అంతే లేకపోతే అటు స్ట్రైట్ వెళ్ళాలి మనం. అటు లెఫ్ట్కి వెళ్తే అటు మల్లంపేట్ బౌరంపేట్ పోతుంది, అటు రైట్కి పోతే దుందిగల్ పోతుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ బోధన్ 170 కిలోమీటర్స్. వచ్చినా మీరు? మేము ఇటు రాలి వెనక పోయినాం. బాలనగర్ రోడ్. ఇదేం కాలేజ్? జైన్ కన్స్ట్రక్షన్స్ రా, కాలేజ్ కాదు అది. అవుట్స్కట్ లాగా లేదు, ఇది సిటీ అయిపోయింది మొత్తం. అందువల్లే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మెదక్ 63, గడ్డిపోతారం, గాగిల్లాపూర్ 5, 0.5 కిలోమీటర్లు, 0.2 కిలోమీటర్స్ గడ్డిపోతారం. టోల్ దిగినాక ఫస్ట్ వచ్చిన ఊరు ఫ్రెండ్స్ ఇది. జిన్నారం స్టేట్ అని పెట్టాడు. మరి ఇది నాకు తెలిసి ఓఆర్ఆర్ దిగినాక మెదక్ రోడ్లో ఫస్ట్ వచ్చింది గాగిల్లాపూర్ ఊరు. గాగిల్లాపూర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అన్నారం ఎయిర్ ఫోర్స్ అకాడమీ. చూడు అమ్మ అప్పట్లో ఫ్లైట్ ఎట్లుంది చూడు, ఖతర్నాక్ ఉందిరా అప్పట్లో ఫ్లైట్ ఫ్రెండ్స్. ఇది యుద్ధ విమానం సూపర్గా ఉంది. C2809 అంట ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఖతర్నాక్ ఉంది యుద్ధ ఫ్లైట్. మస్తుంది ఫ్లైట్ అయితే గుడ్డది అప్పట్లో,
నిజంగా గ్రేట్ అది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ అన్నారం. బొంతపల్లి క్రాసింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ సూపర్గా ఉంటుంది. వీరభద్రస్వామి టెంపుల్ బొంతపల్లి మంచి ఫేమస్. మెదక్ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్, గుమ్మడిదల టోల్ ప్లాజా. మెదక్ రోడ్లో వస్తున్న ఫస్ట్ టోల్ ప్లాజా గుమ్మడిదల టోల్ ప్లాజా అన్నట్టు ఫ్రెండ్స్. ఇది గుమ్మడిదల ఊరు ఫ్రెండ్స్, ఇది పెద్ద ఊరు. ఇది ఇంతకుముందు ఒక చిన్న సింగిల్ లైన్ ఉంది చూసారు, ఈ ఒక్క రోడ్డు ఉండేది, ఎటు చూసినా ఫారెస్ట్ కనపడేది. మొత్తం రోడ్ వైండింగ్లో చాలా పెద్ద పెద్ద చెట్లని కట్ చేశారు. గుమ్మడిదల కూడా చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్. ఇది మనం హైదరాబాద్ నుంచి బాలనగర్ జిడిమెట్ల మించాలి ఇట్లా రావాలన్నమాట మా సిటీలంగా వస్తే. గుమ్మడిదల దాటగానే ఫ్రెండ్స్ నర్సాపూర్ ఫారెస్ట్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రీనరీ, ఈ వర్షం వల్ల పైన మేఘాలు, లెఫ్ట్ రైట్ ఆకుపచ్చని చెట్లు, మళ్ళీ ఇక్కడికి రాగానే 4 వేస్ పోయి 2 వేస్ స్టార్ట్ అయింది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి చెట్లు మాత్రం. ఆ వర్షాలకి నీళ్లు పడి మొత్తం చెట్ల మీద ఉన్నంత మైలా దుమ్మంతా కొట్టుకపోయి అద్భుతంగా గ్రీనరీగా ఆకుపచ్చగా కలకల్లాడుతున్నాయి చూడండి. చాలా అందంగా ఉంది. ఇక్కడ టైగర్ ఫారెస్ట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ పులులు సంచరించు ప్రాంతం అంట ఇది. టర్నింగ్ వచ్చింది ఇక్కడ. ఖతర్నాక్ ఉంది లొకేషన్ మాత్రం. ఇది అద్భుతంగా ఉంది చూడండి ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లోపల కూడా ఏదో బెటర్ ఫ్రెండ్స్, అది ఏదో మరి తెలియదు. నేను ఒకసారి పోవాలనుకున్నాను. ఇక్కడి నుంచి నర్సాపూర్ ఇంకా 9 కిలోమీటర్లు ఉంది, కిలోమీటర్ అయిపోయినా. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీశైలం కొండల నడుమ ప్రయాణం చేస్తున్నట్టుంది నర్సాపూర్ ఫారెస్ట్లో నడుస్తుంటే. జింకల్ క్రాసింగ్ రోడ్ అంట. ఇక్కడ కూడా బొమ్మలు పెట్టారు అక్కడ. అసలు ఈ గ్రీనరీ పచ్చదనాన్ని చూస్తుంటే ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఏదో దేవాలయాలు ఉన్నట్టున్నాయి. మొత్తం ఆర్చులు కట్టారు. కోతులు ఉన్నాయి, జాగ్రత్తరా. ఈ నర్సాపూర్ ఫారెస్ట్లో ఉండేదే కోతులు. అమ్మ ఈ రోడ్ల మీదనే ఉంటాయి. ఒకప్పుడు ఒక అతను మారుతి వ్యాన్లు అట్టికా మొత్తం లోడ్ వేసుకొచ్చి దాంట్లో కోతులకు పంచేవాడు రా. ఆయన ఏమైపోయిందో కనబడతలేడు. ఒక లాంగ్ మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ. చూడు మొత్తం వాడు అమ్మవారి ఆర్చ్ ఒకటి ఉంది, ఫుల్ బొమ్మలు ఉన్నాయి. అంబాపూర్ అర్బన్ పార్క్ ఫ్రెండ్స్. ఇక్కడ లోపల వెళ్ళొచ్చు. అంబాపూర్ అర్బన్ పార్క్. ఫారెస్ట్ మధ్యలో జర్నీ చేస్తుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు మాత్రం ఫిదా అయిపోతారు. అంత బాగుంది ప్రకృతి మాత్రం. ఈరోజు అయితే అసలు క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కానీ నేను అదే ప్రకృతి చూపించుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉందో ప్రకృతి. ఫుల్గా క్రాసింగ్ల మధ్యలో ఈ గ్రీనరీ మధ్యలో వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కార్లో కంటే బైక్లో వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుందేమో ఫ్రెండ్స్. వర్షం పడకుండా ఇట్లా క్లైమేట్ ఉంటే మాత్రం బైక్ జర్నీ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్ మాత్రం ఈరోజు. అదృష్టం ఏంటో కానీ ఇట్లాంటి ఈ టైంలో అసలు బైక్ జర్నీ చేస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. తార్ రాక్స్ జమ్మున పోతుంది. తార్ రాక్స్ ఎంత దూరం చూసినా కూడా కనిచూపు మేర వరకు ఎంత బాగుందో చూడు లొకేషన్. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అంట ఫ్రెండ్స్. అది ఇక్కడ సూపర్గా ఉంది అర్బన్ పార్కు. టూరిస్టులకు కూడా అలో ఉన్నట్టుంది లోపల. మృగవాణి జింకల పార్క్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఈ లెఫ్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్గా ఉంది. కవర్ అయిపోయింది, కనపడలేదు ఫ్రెండ్స్. ఒకప్పుడు మాతృదేవభావ షూటింగ్కి నేను హీరోయిన్ మాధవికి తిరుగుతున్నాను. ఆ టైంలో నర్సాపూర్ ఏం లేకుండే ఫ్రెండ్స్. ఇప్పుడు నర్సాపూర్ ఊరు స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడి నుంచి నర్సాపూర్ స్టార్ట్ అయింది. అంబాసిడర్ కార్లో హీరోయిన్ మాధవి గారిని తీసుకొచ్చామని నేను. ఈ రోడ్లో పాసింగ్ షాట్స్ ఆమె నడుచుకుంటూ వెళ్ళే సీన్లు తీసాం. నాజరు ఇక్కడే మల్కం చెరో అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కాలనీలో షూటింగ్ చేసాం. దగ్గర ఒక 20 days దాకా. ఈ నర్సాపూర్ నుంచి కొంచెం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. నర్సాపూర్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ మాతృదేవోభవ. మంచి సెంటిమెంటల్ మూవీ, చాలా బాగుంటుంది మూవీ. నర్సాపూర్ సెంటర్ ఫ్రెండ్స్. యాపిల్స్ భలే కట్టారు కదా దండల్లాగా, సూపర్గా ఉంది. కలర్ఫుల్ కట్టారు యాపిల్ కాయలు మాత్రం. నర్సాపూర్ మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఈ బైక్ అతను ఏందో రైట్కి వస్తూ ఉన్నాడు. లెఫ్ట్ రోడ్ అంతా ఖాళీగా పెట్టుకొని. సంగారెడ్డి లెఫ్ట్ 30, మెదక్ 40, స్ట్రైట్, తూఫ్రాన్ రైట్ 26. ఇది జంక్షన్. ఇది నర్సాపూర్ జంక్షన్. ఒకప్పుడు అసలు పెద్ద జంక్షన్ ఫ్రెండ్స్. ఈ జంక్షన్ నుంచే లెఫ్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మేము మాతృదేవ ఊరు షూటింగ్ చేసింది
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కట్టారు ఇక్కడ బండి పైన ఆపిల్స్ గుత్తులు సిగ్నల్ పడ్డది పోనీ 15 సెకండ్లు స్ట్రైటే మనం స్ట్రైట్ పోవాలి. ఇటు పోయినాం. లెఫ్ట్ పోతే ఇటు సంగారెడ్డి మళ్ళీ పటాన్చెరు కలుస్తుంది పోయి పటాన్చెరు ఊరు అవతల కలుస్తుంది. ఈయనెవరు దీనికి పోయింది అంతే. హోటల్ ఊరు దాటగానే కాజు పన్నీర్ పరోటా ఏడుపాయల వనదుర్గమ్మ జాతరకు వెళ్ళే దారిలో ఈ ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం. శ్రీ సద్గురు రెస్టారెంట్ మనోజ్ భాయ్ సప్లై చేసిండు. శ్రీ సద్గురు హోటల్లో రోటీ కాజు పన్నీర్ కర్రీ. కాజు పన్నీర్ తందూరి రోటీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సద్గురు అని చెప్పేసి నర్సాపూర్కి అవుట్స్కట్లో ఉందన్నమాట. ఇది వెళ్ళే దారిలో ఫుడ్ అంతా ఓహో అని అంత ఏం లేదు కానీ పర్వాలేదు, బాగానే ఉంది. అంత టాప్ కండిషన్ ఏం లేదు కానీ ఓకే పర్వాలేదు, నాట్ బ్యాడ్. 3 అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆగి పరోటా కాజు పన్నీర్ తిన్నాం. బాగుంది, పర్వాలేదు, ఓకే. నర్సాపూర్ అవుట్స్కట్ అనమాట ఇది, వనదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళే దారిలో. ఫ్రెండ్స్, ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం మ్యాక్సిమం మన హైదరాబాద్ ప్రజలకు చాలా వరకు తెలిసే ఉంటుంది. ఒక అద్భుతమైన దేవాలయం ఇది. వచ్చేటప్పటికి పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా, నాగసాన్పల్లి విలేజ్, మంజిరా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్. ఈరోజు ఆ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. టెంపుల్ హిస్టరీ చాలా పురాతనమైనది ఫ్రెండ్స్. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్ర అది. ఇక్కడ ఫ్రెండ్స్ మంజిరా నది 7 పాయలుగా ప్రవహిస్తుండడం వల్ల అమ్మవారి దేవాలయానికి ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి అని చెప్పేసి పేరు వచ్చిందంట. సరే, పంట పొలాలన్నీ నాట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రకృతిలో రైతులు చేసే సేద్యం ఎంతో కష్టపడి చేస్తే మనం 3 పూటలు తిని హాయిగా సుఖంగా బతుకుతున్నాం. వాళ్ళు ఏమో ఈ బురదమల్లలో దమ్ము చేసిన పడి ఇది ట్రాక్టర్. వాళ్ళు దమ్ము చేసి పామనక తేలనక కష్టపడి ఆరుగాలం కష్టపడితే కరెక్ట్గా వానదేవుడు వాళ్ళని ఇబ్బంది పెడతారు కొన్ని సందర్భాల్లో. ఆయన లేకపోతే మళ్ళీ వాళ్ళకి జీవితాలు లేవు. కానీ అంత కష్టపడే ఆ రైతులకే సరైన రేట్లు లేక ఈ ప్రకృతి కొన్ని సార్లు సహకరించక చాలా ఇబ్బందులు పడుతుంటారు ఫ్రెండ్స్. మన భారతదేశానికి రైతే వెన్నుముక అనడానికి ఇదే కారణం. ఎందుకంటే మనం 3 పూటలు తింటున్నదంతా వాళ్ళ కష్టమే. కాకపోతే మనం అనుకుంటాం డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటున్నామని. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో తిండి దొరకదు ఫ్రెండ్స్. కాబట్టి మనం కంపల్సరీ రియల్ హీరోస్కి రెస్పెక్ట్ చేయాలి. రైతుని, సైనికం ఒక సైనికుడనే కాదు ఫ్రెండ్స్, ఈ మన దేశ రక్షణ కోసం చేసే ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మనం వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేయాలి. చేయకపోగా మన స్వార్థానికి వాళ్ళని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటాం, నోరుజారి మాట్లాడుతుంటాం. కానీ అది మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇవాళ సుఖంగా ఈరోజు ఈ దేశంలో హాయిగా బతుకుతున్నామంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సుఖం మన దేశంలో ఉంది ఫ్రెండ్స్. మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మన నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడవచ్చు. ఆడ తప్పు ఉందా లేదా అనవసరం. డబ్బులు ఇవ్వడానికి ఇస్తే చాలు, ఆ డబ్బులు తినాలి, ఎదుటివాని మీద ఊరికినే రాయేయచ్చు, మాటతోటి మాట్లాడవచ్చు. అది మాత్రం చేయకండి ఫ్రెండ్స్. మంచి చెడ్డలు తెలుసుకొని మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రియల్ హీరోస్ని రెస్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా 99% ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడితే మనం ఈరోజు హాయిగా మన దేశంలో సుఖంగా బతుకుతున్నాం మనం. అందుకే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి. రైతునైతే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం 3 పూటలు తినే ప్రతి తిండి, ప్రతి గింజ ఏ రూపంలోనైనా సరే రైతు అనే వ్యక్తి కష్టపడితేనే మనకు అందుతుంది. కాబట్టి అది మాత్రం కంపల్సరీ ఎప్పుడు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన రియల్ హీరోస్ని హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ రియల్ హీరోస్. నేను చాలా సంతోషంగా వాళ్ళని అభినందిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ కష్టమే మనం ఈరోజు 3 పూటలు తిని మనం హెల్తీగా ఫిట్గా ఉండడానికి కారణం. కాబట్టి మీరు తప్పకుండా రియల్ హీరోస్కి రెస్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను వనదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ మెదక్ రోడ్లో ఎంత అద్భుతంగా మొత్తం పొలాలు నాటు పెడుతున్నారు, కొన్ని పొలాలేమో దమ్ము చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. అది మీకు చూపిస్తూ చెప్దామనిపించింది. చూపించాను, చెప్పాను. మీరు మాత్రం కంపల్సరీ రియల్ హీరోస్కి రెస్పెక్ట్ చేయండి. నేను చేసిన వీడియో నచ్చితే మాత్రం ఒక కామెంటు, తర్వాత ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇప్పుడైతే ఆంది వేలో వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంది మేము టెంపుల్కి వెళ్ళడానికి. ఛాన్స్ ఉంటే మాత్రం అమ్మవారిని చూపిస్తాను, లేదంటే అమ్మవారి గుడి పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఇది కవడిపల్లి విలేజ్ ఫ్రెండ్స్. మెదక్ ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. కూకట్లపల్లి లెఫ్ట్ 06 కిలోమీటర్స్ అంట. కవడిపల్లి టౌన్, అప్పాజిపల్లి గ్రామం. ఇక్కడిక్కడే గ్రామాలు ఫ్రెండ్స్, జస్ట్ 2 కిలోమీటర్స్ గ్యాప్లోనే. ఆ ఊరు దాటి వచ్చినామో లేదో 2 కిలోమీటర్స్ గ్యాప్లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఛత్రపతి మహారాజ్ది పెట్టారు స్టాచ్యూ. పోతంశెట్టిపల్లి అంటే ఈ రోడ్లో 2-3 కిలోమీటర్స్కి ఒక ఊరు ఉంది ఫ్రెండ్స్, పోతంశెట్టిపల్లి అంటే. ఇప్పుడు మేము వెళ్తున్నాం పోతంశెట్టిపల్లి అనుకున్నాను నేను ఫ్రెండ్స్. ఇక్కంచెల్లి ఏడుపాయల లోపలికి వెళ్ళాలి 2.5 కిలోమీటర్లు. స్ట్రైట్ 6 to 7 కిలోమీటర్స్ వెళ్తే మెదక్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడి మనం లెఫ్ట్కి ఏడుపాయలకు తీసుకున్నాము. ఇది చూస్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్లో పోతున్నట్టు అనిపిస్తుంది. తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎందుకంటే మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము. ఏడుపాయల ఊరు స్టార్ట్ కాగానే ఫ్రెండ్స్ మంజీరా నది స్టార్ట్ అయింది. ఇది మంజీరా నది పైన ఉన్న వంతెన. ఇది వంతెన పై నుంచి వెళ్తున్నాము. వాటర్ ఫుల్గా ఉంది నది లోపల అయితే. ఇప్పుడు ఈ నది పరివాహక ప్రాంతంలోనే శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి నీళ్లు మాత్రం ఫ్రెండ్స్. ఈ దేవాలయం మన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి విలేజ్ ప్రాంతంలో మంజీరా నది 7 పాయలుగా ప్రవహించే సహజ సిద్ధమైన గుహల మధ్య అమ్మవారు వెలిసిరు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేటప్పటికి ఇక్కడ వనదుర్గమ్మ తల్లి. చాలా అద్భుతమైన దేవాలయం, ఎందుకంటే న్యాచురల్గా ఫామ్ అయిన గుహల్లో ఈ దేవాలయం ఉందన్నమాట. కనపడే ఊరే ఫ్రెండ్స్ నాగసానపల్లి. ఈ నాగసానపల్లి విలేజ్లోనే ఈ వనదుర్గమ్మ ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి ఉందన్నమాట. మంజీరా నది 7 పాయలుగా చిల్లడం వల్ల ఆ ప్లేస్ని ఏడుపాయలు అని చెప్పి పిలుస్తారు. దానివల్ల అమ్మవారికి ఏడుపాయల దుర్గమ్మగా పేరు వచ్చింది. ఇదంతా దేవాలయం ముందున్న పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. ఎటు చూసిన షాప్స్ అన్నీ. ఎదురుగా గోపురం చూసారా, ఆ గోపురంలోంచి మనం బయటికి కిందికి వెళ్ళాలన్నమాట. బయటికి అంటే అమ్మవారి గుడి చాలా దూరంగా, అక్కడ దూరంగా కనబడుతుంది అమ్మవారి గుడి. భక్తులు ఇట్లా క్యూ లైన్లో నుంచి ఇట్లా ఈ గోపురంలోకి వెళ్ళాలన్నమాట. ఇదంతా దేవాలయం ముందున్న పరిసర ప్రాంతాలు. ప్రతి దేవాలయం దగ్గర ఉన్నట్టే ఆ పూజా సామాగ్రి, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అమ్మే ప్లేస్ అన్నమాట ఇది. ఆషాఢ మాసం అవ్వడం వల్ల నా వెనకాల బోనం ఎత్తుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. బోనాలు అంటే కంటిన్యూ ఈ ఆషాఢ మాసంలో మొక్కులు ఉన్న వాళ్ళు బోనాలు పెడతానే ఉంటారు. ఎదురుగా కనపడే ఆ కొండ గుహల్లోనే అమ్మవారి దేవాలయం ఉంది ఫ్రెండ్స్. ఆ గుహనే దేవాలయం లాగా మార్చారు. దేవాలయం ముందున్న పరిసర ప్రాంతాలు అనమాట. ఇది జాతర జరిగినప్పుడు మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది శివరాత్రికి. ఆ టైంలో మొత్తం ఇవన్నీ బారికేడ్లలో జనాలను పెట్టి పంపిస్తారు, ఎందుకంటే మొత్తం హెవీ క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇదంతా నదే. ఇప్పుడు ఈ నది ముందునే ఈ గుట్టలలోనే అమ్మవారి గుడి ఉందన్నమాట. ఆ గుట్టలకు ముందు ఇట్లా దేవాలయం నిర్మించారు. ఆ పైన మొత్తం కొండలు. ఇక్కడ చాలామంది ఋషులు ఇప్పటికీ ఆ కొండల పైన తపస్సు చేస్తూ ఉంటారంట. ఎక్కడ పడితే అక్కడ. అది మాత్రం మనం వెళ్ళి చూద్దామని ట్రై చేసినా కానీ నాకు కనబడలేదు. ఒక దగ్గర ముని పుట్టకు దారి అని చెప్పేసి బోర్డు ఉంది వెనకాల అమ్మవారిది గుడి పక్కమటి. దానికోసమని వెళ్ళి చూశాను కానీ నాకు ఫుల్ గుట్టలు, చెట్లు, మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ వెనకకు వచ్చేసాను. వస్తుంటే వెనకాల పురాతన కాలం అంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఇదే ముని పుట్టకు దారి అని చెప్పి ఈ పైకెక్కి ఆ కొండ కిందికి దిగుతుంటే ఆ ఫారెస్ట్ లోపల ఉన్నారంట. కానీ నేనైతే ఇంకా ధైర్యం చేయలేదు, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళి చూసాం. ఈ రాళ్ళ మధ్యలో ఉంచి ఆ చెట్ల లోపల ఒక పురాతనమైన దేవాలయం ఉంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్. దాంట్లో అన్ని విగ్రహాలు ఉన్నాయి. పెద్దమ్మ ఒక ఆవిడ ఉంది. ఆ పెద్దమ్మని అడిగాను నేను, ఏంటమ్మా ఇక్కడ అంటే ఇదే అసలు ఫస్ట్ దేవాలయం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది పెద్దమ్మ. ఈ కొండల లోపల అడవిలా చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇంకా చాలామంది తపస్సు చేసుకుంటూ ఉన్నారంట. మరి మనమైతే అంత రిస్క్ చేసి లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ ఈ పురాతన దేవాలయం ఒకటి వెనకాల ఉంది కదా, చెట్ల మధ్యలో. ఆ దేవాలయం వరకు వెళ్ళి అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ 2 అమ్మాయిలతోటి మాట్లాడి తర్వాత ఆ దేవాలయం గురించి తెలుసుకొని వచ్చానన్నమాట. ఇగో అక్కడ దూరంగా కనబడుతుంది కదా, అదే దేవాలయం. ఆ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ లోపల ఉన్నారు 2 పెద్దమ్మలు మాట్లాడతారు. అమ్మవారిది ఎల్లమ్మ తల్లి మా అమ్మ వనదేవత, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, నాగులమ్మ, వెనుక పుట్ట, 27 అంతరాల బోనం అమ్మది. అక్కడ వాళ్ళంతా ఇక నాగమ్మది, నాగమ్మది. ఈ అమ్మవారిది ఏమన్నా చరిత్ర ఎన్ని వందల సంవత్సరాలు? 33 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, జలమే జయమార సర్పయాగం పెట్టే తలున్నాయి. కొండకొక్క ముని తపస్సు మీద ఉన్నారు బాబు.
ఇప్పుడు ఇంకా స్వామివారు ముని గారు ఉన్నారా? ఆ ముని ఉన్నాడు, మునులు ఉన్నారు, ఇంకా కొండకు మునులు ఉన్నారు. మీద పరశురాముడు, కాళికమాతను, మళ్ళా సిరియాల గౌరమ్మ, పరశురాముడు, మునేశ్వరుడు, ముని పుట్ట, ఇవన్నీ అవన్నీ దర్శనం చేసుకోరా జనాలు? వచ్చిన జనాలు మామూలు చేసుకుంటారు. అంటే తెలియకపోతే ఇప్పుడు అంటే ఎవరు పోతలేరు కదా అని మీకు ఏం అదే ఉంది కానీ అడవిలో ఉంది కదా తెలియట్లేదు కాబట్టి అంత పోతారు. ఇంకా దేవుళ్ళని దాటేసి కూడా పోయి చూసేస్తారు అడవిని. ఓకే అమ్మా, సరే అమ్మా. నమస్తే. ఓం నమ శివాయ. జై ఎల్లమ్మ తల్లి, జైకి దుర్గా భవాని. పెద్దమ్మా మీ పేరు? ప్రమీల. మీ పేరు పెద్దమ్మా? అరుణ. అమ్మలు ఇద్దరు అమ్మవారి దగ్గర ఉన్నారు, చల్లగా దీవించండి మీరు. నానా మేము ప్రజల కోసమే మేము సేవ చేస్తాం బాబు. సరే పెద్దమ్మా, సరే. ప్రజలంతా మంచి చల్లగా ఉంటేనే అంతే నేస్తేనే మాకు అన్నం బాబు. సరే అమ్మా, సరే. లేకపోతే మా కోళ్ళు పెడతారు. అవును, ఆ తల్లి దగ్గర కూర్చుంటాం, తల్లి కోళ్ళు పెట్టారు, మా కోళ్ళు పెట్టారు. అవును, తల్లి సేవ ఆమెనే అమ్మలకన్నా అమ్మ ఆమెనే పెట్టాలి, అందరికి ఆమెనే చూస్తుంది. అమ్మలకన్నా అమ్మ అందరి చల్లగా ఉంచితేనే వాళ్ళు వస్తారు. అవునవును, వాళ్ళు వస్తేనే అన్నము. చూడరాదు అనుకోకుండా ఈరోజు ఈ ఆషాఢ మాసంలో అమ్మ దర్శనం చేసుకోవడానికి రావడం అదృష్టం, మా అదృష్టంగా భావిస్తున్నాం. సరే అమ్మా, సరే పెద్దాం. ఇది వనదుర్గమ్మ దేవాలయం బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది అమ్మవారు ఎల్లమ్మ తల్లి గుడి. ఇందాక పెద్దమ్మ చెప్పింది కదా, ప్రమీల పెద్దమ్మ అన్నీ చెప్పింది ముచ్చట్లన్నీ. ఇక్కడ హిస్టరీ అంతా ఇంకా చాలా ఉంది, అసలు పోయి చూడాలంటే కానీ మాకు తెలిసినంత వరకు వచ్చి ఇక్కడ చూపించి దర్శనం చేసుకుని వస్తున్నాం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. జై ఎల్లమ్మ తల్లి, జై వనదుర్గమ్మ తల్లి. సరే అమ్మా, సరే. కనబడే పెద్ద పెద్ద రాళ్ళ కిందనే గుహలో ఉంది ఫ్రెండ్స్ అమ్మవారి గుడి. నేను ఆ గుండ్లపై నుంచి పక్కకి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను దిగే స్టెప్స్ పై నుంచే వెనక్కి వెళ్ళాను, మళ్ళీ కిందికి వస్తున్నాను. ఆ కొండల వెనక ఫారెస్ట్లో చాలా మంది ఇంకా తపస్సు చేసుకుంటున్నారంట, మునులు మాత్రం. మరి మేమైతే వెళ్ళి చూడలేదు. జై బోలో వనదుర్గమ్మ తల్లికి జై. ఫ్రెండ్స్, ఆలయ చరిత్ర తీసుకుంటే 12వ శతాబ్దంలో మహాభారత కాలం నాటి చరిత్ర ఫ్రెండ్స్ ఇది. అర్జునుడి మన్మడైన పరీక్షిత్తు మహారాజ్ తన శాప నివారణ కోసం ఇక్కడ సర్పయాగం చేశాడంట ఫ్రెండ్స్. యజ్ఞానికి సర్పాలను తీసుకొస్తుండగా వాటి రక్తపు బొట్టు నీటిలో పడి అది 7 పాయలుగా మారిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అంట ఫ్రెండ్స్. అమ్మవారు సహజ సిద్ధమైన గుహలో స్వయంభూగా వెలిసింది ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ 7 పాయల వనదుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఈ ఆలయానికి ఇంకొక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే జమదగ్ని, అత్రి, కశ్యపుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు అనే ఈ 7 మహర్షుల పేర్లతో ఈ పాయలు ఏర్పడ్డాయని చెప్పేసి ఒక నమ్మకం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇందాక పెద్దమ్మ చెప్పింది ఒకటి మీరు విన్నారు కదా, అమ్మని ఏ కోరిక కోరుకున్నా లేదనకుండా తీరుస్తుందంట మంచి మనసుతో. చాలా అద్భుతమైన దేవాలయం. 12వ శతాబ్దపు కాలం నాటి పురాతన దేవాలయం ఫ్రెండ్స్. తప్పక దర్శించుకోండి. అద్భుతమైన దేవాలయం. అమ్మ ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరడానికి వస్తున్నాము. నా వెనకాలనే టెంపుల్ అనమాట. నడుచుకుంటూ మంచిగా చాలా బాగుంది, ప్రశాంతమైన దర్శనం అయింది. అమ్మవారు చాలా ప్లెజెంట్గా ఉంది. జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి చాలా 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 సుఖంగా హ్యాపీగా అమ్మవారి దగ్గర నిలబడి మరీ దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ 7 పాయల ఎల్లమ్మ తల్లి వనదుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.